మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారా? మరి ఆరోగ్యకరమైన ప్రెగ్నెన్సీ మరియు బిడ్డ కోసం మొదటి అడుగేంటో తెలుసా? ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే కంటే 3 నెలల ముందే మీ డాక్టర్ గారిని కలిసి ప్రీ కన్సెప్షనల్ కేర్ లేదా ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ గురించి తెలుసుకోండి. అసలు ఈ ప్రీ ప్రెగ్నెన్సీ కేర్ అంటే ఏంటి? దీనిలో తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు. మొదటిది డీటెయిల్డ్ ఫ్యామిలీ, సర్జికల్ లేదా మెడికల్ హిస్టరీ అంటాం. అంటే భార్యాభర్తలు ఇద్దరిలో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా, వాటికి వాడుతున్న మందుల వల్ల కానీ ఈ ఆరోగ్య సమస్యలు లైక్ బీపీ, బ్లడ్ షుగర్ లేదా థైరాయిడ్ సమస్యలు వంటివి పుట్టబోయే బిడ్డ పైన ఎలాంటి ప్రభావం అయినా ఉంటుందా, కుటుంబంలో ఎవరికైనా జన్యు సమస్యలు ఉన్నాయా, ఈ జన్యు సమస్యలు నెక్స్ట్ జనరేషన్కి అంటే మీ పుట్టబోయే పిల్లలకి ఏమైనా వచ్చే అవకాశం ఉందా అనేది మీ డాక్టర్ గారితో డిస్కస్ చేయండి. సెకండ్ పాయింట్ సప్లిమెంట్స్. అంటే విటమిన్స్ లైక్ ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, విటమిన్ D, ఐరన్, కాల్షియం లాంటివి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫోలిక్ యాసిడ్ అనేది ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే కంటే 1 మంత్ బిఫోర్ నుంచి 0.4 మిలీగ్రామ్స్ తీసుకోవాలి. ఎవరికైనా ఇదివరకు పుట్టిన పిల్లల్లో అనెన్కెఫలీ లేదా స్పైనల్ కార్డ్ డిఫెక్ట్స్ లాంటివి అంటే వెన్నుపూసకు సంబంధించిన సమస్యలు ఉన్న వాళ్ళైతే కనుక 4 మిలీగ్రామ్స్ టాబ్లెట్ ఈచ్ డే తీసుకోవాల్సి ఉంటుంది. విటమిన్ D మరియు కాల్షియం వల్ల బిడ్డ యొక్క ఎముకలు అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి. మూడవది హెల్దీ లైఫ్ స్టైల్ చేంజెస్. అంటే వారి యొక్క జీవన శైలి అనేది ఆరోగ్యంగా ఉండేటట్టుగా చూసుకోవాలి. తీసుకునే ఆహారము కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్ అన్నీ సమతుల్యంగా ఉండేలా చూసుకోవాలి. క్రమం తప్పకుండా రోజు కనీసం అరగంట అయినా ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఐడియల్ బాడీ వెయిట్ అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు మహిళ యొక్క BMI 18 నుంచి 25 మధ్యలో ఉండేటట్టుగా చూసుకోవాలి. అడిక్వేట్ స్లీప్ అంటే రోజు కనీసం 6 నుంచి 8 గంటలు నిద్రపోయేలా చూసుకోవాలి. రెడ్యూస్ స్ట్రెస్ అంటే మానసిక ఒత్తిడిని కూడా తగ్గించుకోవాల్సి ఉంటుంది. మద్యం, ఆల్కహాల్, స్మోకింగ్, మత్తు పదార్థాల లాంటివి వాటికి దూరంగా ఉండాలి. నాలుగవది వ్యాక్సినేషన్స్. అంటే రుబెల్లా, హెపటైటిస్, వారిసెల్లా లాంటి టీకాలు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే కంటే 1 మంత్ ముందే తీసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఆరవది మెంటల్ హెల్త్. అంటే ప్రెగ్నెన్సీ ఆరోగ్యంగా ఉండాలంటే శారీరక ఆరోగ్యం మాత్రమే కాదు, మానసిక ఆరోగ్యం కూడా ఎంతో ముఖ్యం. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళు కొన్ని రకాల బ్లడ్ టెస్ట్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ బ్లడ్ టెస్ట్ ఏంటో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.